ఆకాష్ ఏడుస్తూ ఉంటే, "ఏడవకు ఆకాష్" అని బాగి ఓదారుస్తూ ఉంటుంది. అమ్ము, ఆనంద్ కూడా ఏడవకేడవకని చెప్తూ ఉంటారు. అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది. "ఏమైంది ఆకాష్? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అంజు కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్ము, బాగి, ఆనంద్, రాథోడ్ అందరూ కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటారు. "ఏంటి మిస్సమ్మ, నువ్వైనా చెప్పు, రాథోడ్ నువ్వైనా చెప్పు, ఎవరూ చెప్పరేంటి? ఎవరో ఒకరు చెప్పండి" అని అంజు గట్టిగా అరుస్తూ ఉంటుంది. గుప్తా గారు కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడే అమ్ము, "ఏం జరిగిందంటే" అని ఆకాష్ ఎందుకో చిత్రతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు చిత్ర ఆకాష్ని బాగా తిట్టి వెళ్ళిపో అంటూ తోసిపడేసి ఉంటుంది. దాంతో ఆకాష్ కింద పడిపోయి ఉంటాడు. చిత్ర ఎందుకు తిట్టింది అన్నది అమ్ము ఇప్పుడు వివరిస్తూ ఉంటుంది. ఇది జరిగింది అని అమ్ము చెప్పటంతో, "ఏంటి, చిత్ర పిన్ని ఇంత పని చేస్తుందా? చూడాకాష్, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే కదా! చిత్ర పిన్ని తప్పు చేసింది, నీకు సారీ చెప్పాల్సిందే. ఈ గొడవని నేను 10 నిమిషాల్లో సెటిల్ చేసేస్తాను. చిత్ర పిన్ని చేత నీకు సారీ చెప్పిస్తాను" అని అంజు అంటుంది. "అంజు, వద్దు, ఏమీ వద్దు, గొడవ పడకు" అని బాగి అంటే, "అవును అంజు పాప, ఎందుకు చెప్పు మళ్ళీ అనవసరపు గొడవ" అని రాథోడ్ అంటాడు. "మీరందరూ ఊరుకుంటారా? నేను మాత్రం ఈరోజు ఆకాష్కి సారీ చెప్పించే తీరుతాను" అని అంజలి ఎవరి మాట వినకుండా కోపంగా మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఉంటుంది. అయ్యయ్యో, ఇప్పుడు ఈ అంజలి ఏం చేస్తుందో ఏంటోనని టెన్షన్ పడుతూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. "అంజు, ఆగంజు" అని బాగి, అమ్ము వాళ్ళందరూ కూడా వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు చిత్ర ఆకాష్కి సారీ చెప్తుందా, లేకుంటే మళ్ళీ అంజుని కూడా తిడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.